హలో అండి, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు, అలాగే పంచగవ్య వైద్యరత్న, వైద్య సేవ ప్రపూర్ణ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు. ఆయనతో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్సలు ఉన్నది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కైరోపాట్రిక్ అంటే జనరల్ గా చాలా తక్కువ మందికి తెలుసు. మీరు అన్నట్టుగా ఈ కైరోపాట్రిక్ సంవాహన క్రియ అంటే ఏంటి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందులో? సంవాహన క్రియ అంటే యాక్చువల్లీ ఇది మన ఏన్షియంట్ వైద్య విధానం అండి. ఇది మధ్యకాలం లోపల యూరోపియన్స్ వచ్చినప్పుడు ఈ మర్మకళ, దీన్ని కలరి పట్టు అనేసి అంటారు. ఇది కేరళ లోపల బాగా ప్రాచుర్యం చెందింది. అన్ని యుద్ధ విద్యల్లో కల్లా అతి పాత విద్య ఏంటిదంటే ఈ కలరి పట్టు. దీని లోపల ఈ మర్మకళ లోపల ఏముంటుంది అనేసి అంటే, ఎప్పుడైతే ఆ పట్లతో దెబ్బ కొట్టిన తర్వాత ఏవైతే నొప్పులు ఏవైతే వస్తున్నాయో దాన్ని ఉపశమనం పొందడానికి ఈ యొక్క సంవహన క్రియని యూజ్ చేసేవారు. అంటే అప్పట్లో యుద్ధాలు అవి చేసినప్పుడు వాటిని రిలాక్స్ చేయడానికి ఈ విద్యని వాడేవారు. తర్వాత ఏమైంది అనేసి అంటే, ఆరోగ్యం సరిగా లేకపోవడము, శరీరము సమస్థితిలో రాకపోవడము ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరం లోపల చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే శరీరము గతి తప్పుతుంది. ఆ గతి తప్పినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క గురుత్వాకర్షణ బలం ఏదైతే ఉన్నదో భూమికి, మీకు దాని లోపల సమన్వయం కోల్పోతుంది. అలా సమన్వయం కోల్పోయినప్పుడు ఏమవుతుంది, నాభిస్థానం జరిగిపోతుంది. ఆ జరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అవయవాల యొక్క పనితీరులో మార్పు వస్తుంది. అయితే వీటిని సరి అయిన స్థితిలో ఎప్పుడైతే మనం తీసుకొస్తామో దాన్ని సంవాహన క్రియ అని అంటారు. అయితే దీన్ని పాశ్చాత్యులు వారికి నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమనాలో వారికి తెలియక ఎవరైతే చేశారో ఆ చేసిన వారి ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరుతో ప్రాచుర్యం పొందింది. అంటే కైరోప్రాక్టర్ అనే వ్యక్తి ఉండే ఆయన పేరు. సో అతను ఏవైతే అతని ఏరియాలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఇలా పట్లు విడిపించి సెట్ చేయడము, శరీరాన్ని బ్యాలెన్స్ చేయడము, ఇలా చేయడం అంటే స్పైనల్ మ్యానిపులేషన్ ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు. ఆ పెట్టిన తర్వాత దాన్ని ఏ పేరుతో పిలవాలో తెలియక వారి యొక్క సొంత పేరు కైరోపాట్రిక్ అనేది ఏదైతే ఉన్నదో ఆ పేరుతోనే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అనేసి అంటూ, అంటే వారి పేరు మీదనే స్టార్ట్ అయింది. అయితే దీన్ని మనము మన ఏన్షియంట్ వైద్య విధానంలో సంవాహన క్రియ అని అంటాము. ఓకే. అండ్ దీంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జాయింట్ కి ఉంటాయి అంటున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే దేనికి ఉంటాయి స్పెసిఫిక్ గా? ఇప్పుడు ఈ పేరులోనే సంవాహన క్రియ అనేసి ఉంది. శరీరాన్ని సమస్థితిలోకి తేవడం. శరీరము అస్థిర స్థితిలో వెళ్ళిపోవడం అంటే ఏమిటి అనేసి అంటే, ఎప్పుడైతే శరీరము నాభిస్థానం జరిగిపోతుందో, బరువులు ఎక్కువగా లేపుతామో అప్పుడు శరీరం అనేది టీ షేప్ నుంచి క్రాస్ టీగా మారిపోతుంది. అంటే భుజాలు పైకి అయిపోతాయి, లేకపోతే ఇటు అయిపోతూ ఉంటాయి. అలా జరిగిపోయినప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే, ఫస్ట్ నాభిస్థానాన్ని సెట్ చేయాలి. ఇప్పుడు వచ్చే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ లో వారు ఓన్లీ బాడీని అలైన్ అవి చేస్తారు, కానీ నాభికి అంత మహత్వం ఉండదు, వారికి తెలియదు. కాబట్టి ఎప్పుడైతే నాభికి మీరు సెట్ చేయగలుగుతారో అప్పుడు మీరు యొక్క శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే నాభిస్థానాన్ని బ్యాలెన్స్ చేసి తర్వాత ఈ యొక్క భుజాలు, స్పైనల్, తర్వాత వచ్చేసి ఈ యొక్క థోరెక్స్, లంబర్ ఏవైతే మన స్పైన్ సంబంధించిన ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటిని సరైన స్థితిలో తీసుకొస్తాము. అలా తీసుకొని రావడం వల్ల ఏమవుతుంది అంటే, ఏవైతే శరీరం లోపల ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని ఇమ్మీడియట్లీ ఉపశమనం పొందొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు వెన్ను నొప్పి అంటారు, ఆ వెన్ను నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజుల్లో ఏముందనేసి అంటే అతిగా టీవీలు చూడడము, లేదు అనేసి అంటే సెల్ ఫోన్లు చూడడము, తర్వాత వచ్చేసి కంప్యూటర్ మీద విపరీతంగా కూర్చోవడము, ఇలా చేయడం వల్ల స్పైన్ కి సంబంధించిన విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అనేసి అంటే వారి యొక్క పాస్చర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే శరీరం యొక్క పాస్చర్ చేంజ్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్లీ మీకు వెన్ను నొప్పి సమస్యలు ఇవన్నీ రావడం మొదలు పెడతా ఉంటాయి. ఇక వచ్చేసి ఎప్పుడైతే వెన్ను నొప్పి సమస్యలు అధికంగా వచ్చేసాయో అప్పుడు కైరోప్రాక్టిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క సమస్యల్ని చెప్పుకోవాలి. అయితే కొన్ని సమయాల లోపల కైరోప్రాక్టిషనర్ ఏం చేస్తారనేసి అంటే, వారు టచ్ ద్వారా, మీ యొక్క నడక ద్వారా మీ శరీరం లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో వారు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే అలా తెలుసుకొని మిమ్మల్ని ఎలా సెట్ చేయాలనేది వారికి అర్థమైపోతుంది. ఎందుకంటే అపార అనుభవజ్ఞులు ఉంటారు కాబట్టి. సో మా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి,
ఫస్ట్ నేను చేసే వైద్య విధానం లోపల ముందుగా నేను నాడి చూస్తాను. నాడి చూసిన తర్వాత వారు ఎలా మాట్లాడుతున్నారు, వారి సౌండ్ ఎలా ఉన్నది, వారి చూపు ఎలా ఉన్నది, వారి మానసిక పరిస్థితి ఎలా ఉన్నది, ఈ వచ్చిన 5-10 నిమిషాల్లో నేను గమనించేస్తాను అన్నట్టు. అలా గమనించేసి వారి యొక్క నాభిస్థానం జరిగిందా, శరీరం అలైన్మెంట్ తప్పిందా, ఇవన్నీ చూసి వారికి ఒక రిపోర్ట్ తయారు చేస్తాను. ఆ రిపోర్ట్ తయారు చేసి వారికి నాభిస్థానం జరుగుతుంది నాభిస్థానము, బాడీ అలైన్మెంట్ కావాలంటే బాడీ అలైన్మెంట్, లేదు అని అన్నారు అనుకోండి సర్వైకల్ అంటే సర్వైకల్, ఇలా వారి వారి సమస్యలను బట్టి స్పైన్ కి సంబంధించిన సమస్యల్ని మనము క్యూర్ చేస్తాం అన్నట్టు. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు సర్వైకల్ అంటే ఏంటి, అది అసలు ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సైన్స్ వాడుక భాషల లోపల మెడ భాగం ఏదైతే ఉన్నదో 7 ఎముకలు ఉంటాయి మనకు. ఆ 7 ఎముకలను చేసి సర్వైకల్ అంటున్నాం. దాన్ని మీరు ఎక్స్రేలు కానివ్వండి, తర్వాత వచ్చేసి స్కానింగ్ సెంటర్ లో స్కాన్ తీసిండ్రు అనుకోండి, వాళ్ళు దాని లోపల ఏమిస్తారు రిపోర్ట్ లో C1, C2, C2, C3, C4, C3, C4 ఇలా అనుకుంటూ C నుంచి C7 దాకా ఇస్తారు. అంటే మెడ ఈ భాగం నుంచి ఈ భుజాలు టచ్ అయిపోతున్నప్పుడు 7 ఎముకలు ఉంటాయి అన్నట్టు. వాటిని సి సెక్షన్ గా అంటే సర్వైకల్ గా చేస్తాము. ఇకొచ్చేసి దాని కింద థోరెక్స్ అనేసి వస్తుంది. థోరెక్స్ అంటే వీపు. వీపుకు సంబంధించిన ఏమైతే పూసలు ఉన్నాయో అన్ని పూసలకు అలానే సేమ్ T1, T2, T2, T3 ఇలా దానికి కేటగిరీస్ ఇస్తాం అన్నట్టు. అలా చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ప్రతి వెముకకు దానికి నరం యొక్క కనెక్షన్ ఉంటుంది, జంక్షన్ బాక్స్ లాగా. అయితే ప్రతి నరానికి ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ పార్ట్ కి సంబంధించి ఆ పనితీరు దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నట్టు మనకు. తర్వాత వచ్చేసి ఈ థోరెక్స్ కింద వచ్చేసి లంబర్ సెక్షన్ L1, L2, L2, L3, L3, L4, L3, L5 ఇలా వస్తూ మళ్ళీ దాని కింద మళ్ళీ శాక్రం. శాక్రం అనేసి అంటే లంబర్ బోన్ కిందకు ఉండేది టేల్ బోన్ లాగా ఉంటుంది అన్నట్టు, శాక్రం ఉంటుంది. ఇది వచ్చేసి పూర్తిగా అంటుకొని ఉంటుంది. కాకపోతే దీనిలో కూడా 4 విభాగాలు ఉంటాయి. అంటే టేల్ బోన్ అనేసి ఇలా పొడవు ఉంటుంది ఇలా. అయితే ఇదేంటంటే మనం కూర్చోవడానికి బంప్ స్థానంలో ఉంటుంది అన్నట్టు, మధ్యలో ఇలా ఈ బంప్ స్థానం మధ్యలో ఉంటుంది. దీనికి ఒకవేళ హిట్ అయిపోయింది అనుకోండి, శరీరము అస్థిర స్థితికి వెళ్ళిపోయేసి మనం ఇలా కూర్చుంటున్న పొజిషన్ లో కూడా కూర్చోలేము, చాలాసేపు కదిలిపోతా ఉంటాం. అందుకోసం డాక్టర్లు ఏం చేస్తారు, రౌండ్ ట్యూబ్ లాంటి మెత్తల్లో కూర్చోండి అనేసి సలహా ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదే. అయితే ఇది ఎందుకు అవుతుంది అనేసి అంటే బైకులు నడిపినప్పుడు గట్టిగా గుంతల్లో పడిపోవడము, లేదంటే బాత్రూమ్ లో జారినో ఇంకెక్కడో జారిపోయినో ముడ్డి మీద గట్టిగా పడ్డము, లేదంటే యాక్సిడెంట్ లో హిట్ అయిపోవడము, ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే టేల్ బోన్ హర్ట్ అవుతుంది. టేల్ బోన్ హర్ట్ అయింది అనేసి అంటే ఆటోమేటిక్లీ స్పైన్ మీద కూడా మీకు ప్రభావం వస్తుంది. వీటి మీద ప్రభావం వచ్చిందంటే ఆటోమేటిక్లీ మీ యొక్క డైజెషన్ సిస్టమ్, మీ కడుపులో ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. ఇలా చూస్తా ఉంటే ఓన్లీ స్పైన్ కి కొంచెం అలా తగిలడం వల్లనే ఇవన్నీ సమస్యలు. దాంతోపాటు సర్వైకల్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి, తలనొప్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తల తిరగడము, చేతులు తిమ్మిర్లు ఎక్కడము, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము, ఓన్లీ స్పైన్ కి ఇలా జస్ట్ హిట్ అయితేనే. వీటిని మనం ఉపశమనం పొందాలంటే నాన్ సర్జికల్ అంటే సర్జరీ చేయకుండానే వెన్నుపూసల్ని మేము సెట్ చేస్తాం అన్నట్టు. అంటే జనరల్ గా ఇప్పుడు స్పైన్ కి ఆపరేషన్ చేసి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తున్నారు జనరల్ గా కొన్ని హాస్పిటల్స్ లో. ఇప్పుడు అది బెటర్ అంటారా, మీ పద్ధతి బెటర్ అంటారా? అంటే అక్కడ ఇప్పుడు అఫ్ కోర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినప్పటికీ ఏది బెటర్ గా ఉంటుంది అంటారు? మీకు నేను చెప్పేది ఏంది అనేసి అంటే, ఎప్పుడైతే మనం సర్జరీకి వెళ్తున్నామో అక్కడ మోస్ట్లీ ఏదైతే బల్జింగ్ వస్తుంది, బల్జింగ్ వచ్చిందంటే మీ యొక్క స్థితిని సరైన స్థితికి మార్చాలి. అది అస్థిర స్థితికి వచ్చేసి కొంచెం క్రాస్ అయిపోయింది అనేసి అంటే దాన్ని మళ్ళీ స్థిర స్థితికి తీసుకొచ్చామనుకోండి, బల్జ్ అనేది ఆటోమేటిక్లీ లోపలికి వెళ్ళిపోతుంది. బల్జ్ అంటే ఏంటిది, వెన్నుపూసకు మధ్యలో ఒక కుషన్ లాగా ఉంటుంది, జస్ట్ ఇలా కుషన్ లాగా ఉంటుంది. ఇలా ఇది ఒత్తినప్పుడు ఏమవుతుందంటే ఇలా కొంచెం బయట వస్తుంది. బయట వచ్చినప్పుడు ఇది నరానికి తగులుతూ ఉంటుంది. అదే మనకు కాళ్ళకు నొప్పి, సయాటిక నొప్పి, ఇలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ భాగానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాంట్లో నొప్పులు వస్తూ ఉంటాయి. అలా భాగానికి నొప్పులు వస్తూ ఉంటాయి. అలా నొప్పులు వచ్చినప్పుడు ఆపరేషన్ చేసేసి ఈ బల్జ్ నొక్కలు తీసేసిండు అనుకోండి, మళ్ళీ ఇది పెరగదు.
ఓకే. కట్ అయిపోయేసి మళ్ళీ అది సరైన స్థితికి వచ్చేస్తే మళ్ళీ అది గ్యాప్ వచ్చేసినట్టే కదా. మళ్ళీ ఒకవేళ మీరు ఆ కటింగ్ చేసినరో ఇంకేదో చేసినరో అని అనుకుందాము, వచ్చిన తర్వాత మీ కంటికి కనిపించినన్ని నాడీ వ్యవస్థ అతి సన్నగాను అతి మన వెంట్రుక కంటే అతి సన్నగా ఉంటాయి. దానికి కొంచెం కూడా కట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రీజాయింట్ కాదు నాడి. అవును. అలా అయిపోయింది అనుకోండి మీకు వచ్చే పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే డైరెక్టర్ డాక్టర్లు ఫస్ట్ పేపర్ మీద సైన్ చేసుకుంటారు. ఆపరేషన్ చేస్తుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము దానికి బాధ్యులు కాదామనేసి, అంటే లీగల్ గా వాళ్ళు రాసి చేసుకుంటారు అన్నట్టు. ఓకే. ఏదైనా జరిగితే మీ సొంత బాధ్యత మీద మీరు చేయించుకుంటున్నారు అనేసి రాపించుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఎంతో మంది ఆపరేషన్ చేసుకుని ఉన్నారు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలానేసి నేను ఆపరేషన్ తప్పనేసి చెప్పను. అయితే మన సుశ్రుతుల వారు ఏం చెప్పారంటే శల్య చికిత్స కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైతే ఈ సాధారణ స్థితి లోపల మనం సెట్ చేయలేని పరిస్థితి వచ్చేసి అతి ప్రాబ్లం వచ్చేసింది అనేసి అనుకోండి, అప్పుడు శల్య చికిత్స చేయడానికి చెప్పారు. అంటే ఎప్పుడు ఏ స్టేజ్ లో ఉంటే శస్త్రచికిత్స అవసరం ఉంటది అంటారు, ఏ స్టేజ్ లో ఉంటే కైరోపాటిక్ యూజ్ అవుతుంది అంటారు? ఇప్పుడు కాళ్ళు చేతులు ఎరిగినాయి అనుకోండి 100% లోపల వెళ్ళేసేసి జాయింట్ చేసేదంటే అలా వెదురు బొంగులు కట్టేసేసి సెట్ చేసేస్తారు. లేదు లోపల పచ్చలు బాగా తెగినాయి ప్రాబ్లం ఉంది అని అంటే దాని శస్త్రచికిత్స తీసి దాన్ని కూర్చోబెట్టి రాడ్లు కానీ అవి ఫిట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తారు. ఈ కంపల్సరీ శస్త్రచికిత్స కావాల్సిందే. అయితే ఏ ట్రీట్మెంట్ అయినా సరే నేను మంచిది కాదు అని చెప్పను. వాటి స్థాయిని బట్టి వారు చేసే డయాగ్నోసింగ్ ని బట్టి అది ఉన్నత స్థితియే. ఎందుకని అంటే ఈ మధ్య కాలంలో మనం వాడుతున్నది అదే కాబట్టి నేను దాన్ని కూడా మంచిది కాదు అని చెప్పను. అయితే అతిగా మందులు గోళీలు తీసుకున్నారనుకోండి కిడ్నీలు లివర్లు ఇవన్నీ మనకు పాడైపోతాయి. అది పాడు కాకుండా మనం చూసుకోవాలి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తలు పాటించాలి. అతిగా బరువులు లేపకూడదు, కాళ్ళు జారేటట్టు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అండ్ బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా గొంతలు అవి చూస్తూ ఉండాలి. యాక్సిడెంట్స్ ఏ విధంగా కావచ్చు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ, అయినా కానీ మానవ మాత్రలో మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి చూసుకొని చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీరు భద్రతలో ఉన్నారనుకోండి, శరీరానికి ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులు కావు. ఓకే సార్, థ్యాంక్ యూ.